ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. వెలగపూడిలో ఆయనకు ప్రత్యేకంగా ఛాంబర్ కేటాయించడంతో ఆ ఛాంబర్ను పరిశీలించేందుకు ఆయన వస్తున్నారు. అయితే రాజధాని ప్రాంతానికి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రాజధాని ప్రాంతానికి పవన్ కళ్యాణ్ తొలిసారి వస్తున్న సందర్భంగా రాజధాని ప్రాంతంలో రైతులు భారీగా స్వాగత ఏర్పాటు చేశారు. ఆయన సీడ్ యాక్సిస్ రోడ్లోకి ఆయన కాన్వాయ్ ప్రవేశించగానే భారీ గజమాల వేసి భారీగా పూలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డు వెంట దాదాపు 10 కిలోమీటర్ల మేర పూలబాట పరిచి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. తాము అమరావతికి సంబంధించి ఉద్యమిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తమకు అండగా నిలిచారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ముళ్ళ కంచెలు వేసి అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా ఆయన వచ్చి మద్దతు తెలిపిన విషయాన్ని రాజధాని రైతులందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా, ఎట్లా పవన్ కళ్యాణ్కి స్వాగతం ఎలా ఏర్పాటు చేశారు? ఎట్లా అమరావతి ఈ ఎన్డీఏ కూటమిలో ఎలా అభివృద్ధి అవుతుందని మీరు అనుకుంటున్నారు? కూటమి గెలిచింది, అమరావతి నిలిచింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాక కోసం నిజంగానే మేము చూడండి ఎంత ఎండ ఇవాళ అసలు 46 ఉందో 47 ఉందో మండిపోతున్నా కూడా నుంచున్నారు. అది ఆయన మీద అభిమానం. ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కలిశారు అనగానే ఇవాళ మాకు సంతోషం అండి. అమరావతి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. కన్ఫామ్గా ఇదే గెలిచిద్ది. జగన్మోహన్ రెడ్డి తుడిచిపెట్టుకుపోతాడని మేము అనుకున్నాము. అట్లాగే ఆయన పోయాడు. ఆయన ఎప్పటికైనా ఫస్ట్లోనే వచ్చి ఎమ్మటే చెప్పారు, మేము పెట్టినప్పుడే వచ్చి చెప్పారు ఇక్కడే ఉంటుందమ్మా అమరావతి, మీరు ఎవరు బాధపడొద్దని చెప్పి. ఆయన రానిపోయినా ఇనపకంచెలు అడ్డం వేసినా మా కోసం వచ్చారు. మేము ఎదురెళ్ళి స్వాగతం పలికాము. ఇవాళ కూడా 7 టన్నుల పూలతో పెద్ద గజమాలతో ఆయనకి జీడ్ యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం దాకా ఇదిగో పూలతో ఆయన నడిపించాలని ఆయన వెహికల్ని మేము కోరుకుంటున్నామండి. అట్టానే పవన్ కళ్యాణ్ గారు బాగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారితో కలిసి కూటమి మోడీ గారితో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అమరావతిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా జరుగుతాయి ఆ పనులను కూడా తొందరలోనే కోరుకుంటున్నామండి. ఎట్లా ఒకప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల్లో శిబిరం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించినటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఇప్పుడు న్యాయదత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి మీరు పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతున్నారు. ఏమనిపిస్తోంది? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. కూటమి గెలిచింది, రాష్ట్ర ప్రజల అమరావతి నిలిచిందండి. నిజంగా ఇదే ప్రాంతంలో 3 రాజధానుల శిబిరం పెట్టి ఇక్కడ సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ 3 రాజధానుల శిబిరం పెట్టి మాకేదో న్యాయం కావాలని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టడం జరిగిందండి. అయితే ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది కాబట్టి అమరావతి రాజధాని రైతులు మహిళలు చేసిన ఉద్యమమే గెలిచిందండి. ఎందుకంటే ఇది 5 కోట్ల ఆంధ్రుల కోసం చేసిందండి. ఈ ఉద్యమంలో మొదటి నుంచి కూడాను పవన్ కళ్యాణ్ గారు మాకెంతగానో సహాయ సహకారాలు అందించారండి. పవన్ కళ్యాణ్ గారు మా శిబిరాలను దర్శించడానికి వచ్చేటప్పుడు పోలీసులు అయితే ఆయన రానివ్వకుండా కంచెలు అడ్డం కట్టేశారండి. కంచెలు అడ్డం కట్టినప్పుడు ఆ కంచె దాటుకొని ఆయన వచ్చేటప్పుడు ఆయన కాలికి రక్తం రావటం జరిగిందండి. అమరావతి రాజధాని కోసం మొదటి రక్తపు బొట్టును చిందించిన వారిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట చెప్పారు, అమరావతి రాజధాని కోసం కానివ్వండి, రైతుల కోసం, మరి ముఖ్యంగా మహిళల కోసం నేనున్నాను సపోర్ట్గా అన్నారు. అదేవిధంగా ఉన్నారండి. అంత మాత్రం కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన్ని దర్శించడానికి అక్కడికి వెళ్ళి ఆయనకి ఎంతో అభయం ఇచ్చి కూడా బయటకు వచ్చి కూడా చాలా ఒక విజన్ నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నేను తోడుగా ఉన్నాను, అందరూ న్యాయం అనేది గెలుస్తుంది అని చెప్పారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ద్వారా కూడానండి భారీ మెజారిటీతో గెలవటం జరిగింది. అందుకు గాను మా అమరావతి మహిళలకి, అమరావతి రైతులకి ఆయన ఎంత సపోర్ట్ చేశారో, ముళ్ళ కంచెం దాటుకొని అట్లా వచ్చారో మేము అదేవిధంగా పూల బాటను ఆయన కోసం ఏర్పాటు చేస్తున్నామండి. పూల వర్షాన్ని మేము కురిపిస్తా ఉన్నాము. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మన అమరావతి రైతుల పట్ల, మహిళల పట్ల చేసినటువంటి త్యాగానికి మేము ఈ చిన్న సత్కారం ఆయన చేయదలుచుకున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? జై అమరావతి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సచివాలయానికి డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకోవడానికి వస్తున్నారండి. మేము రాజధానిలో రైతులు, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమితో కలిసి గెలవటం. ఎందువల్ల అంటే ఇక్కడ అరాచక పాలన జరుగుతుందండి 5 సంవత్సరాల నుంచి. ఈ పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ ఒక ఎత్తు అయితే రాజధానిలో రైతులు భూములు ఇచ్చి కూడా ఎంతో ఇబ్బందులు పడ్డామండి. మహిళలను చూడకుండా ఎన్నో కేసులు పెట్టడం, ప్రతి ఒక్కళ్ళ మీద హింస. ఈ హింస తట్టుకోలేక ఈ మానసిక వేదంతో 272 మంది చనిపోయారు. వీళ్ళందరికీ కూడా ఈ ఓడిపోయిన ఈ మాజీ జగన్ సీఎంఏ
సమాధానం చెప్పాలండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఆయనకి ఒకప్పుడు ఈ రాజధానిలో రానికుండా మళ్ళా కంచెలేశారు. అందువల్ల మేము ఈరోజు ఆయనకు పూలబాట వేసి ఆయన్ని స్వాగతిస్తున్నామండి. ఎన్నో అప్పులు చేసి ప్రతిదీ తాకట్లు పెట్టి సచివాలయం తాకట్లు పెట్టి అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఈ అప్పులని ఎవరు తీరుతారు? దయచేసి కోర్టుల కేసు ఆయనే ఈ అప్పులను తీర్చాలని కూడా మేము రాజధాని రైతుల మహిళలు అందరం అడుగుతున్నామండి. ఎవరి జేబులో సమ్మండి ఈ రకంగా అప్పులు చేసి ఒక్క పని చేయకుండా నాశనం చేసి ఎక్కడికక్కడే రోడ్లు తవ్వేయటం విధ్వంసం చేసేలారు. ఈ విధ్వంస పాలనకి మీకు తగ్గ ప్రతిఫలం ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపంతో చూపించారు. ప్రజలందరూ ఒకటయ్యారు. భారీ మెజార్టీతో కూటమిని గెలిపించారు. జై అమరావతి. ఇట్లా మొన్న 4 క్రితం చంద్రబాబు నాయుడుకి ఎలా స్వాగతం పలికారో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అలాగే స్వాగతం పలికారు. సో ఏంటి వాళ్ళిద్దరిపైన అమరావతి రైతులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమ? అంటే అమరావతి రైతులకే కాదండి, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం వాళ్ళిద్దరూ పోరాడిన వ్యక్తులు. చంద్రబాబు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు శ్రమించి మరి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాడి మరి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు సచివాలయానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఆయన మాకు అనేక విధాలుగా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు కౌలు ఇవ్వకపోయినా, పోలీసులు మమ్మల్ని దూషించిన జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అనేక రకాలుగా ఇది ముంపు కంపు అన్న 272 మంది చనిపోవటానికి కారకుడయ్యాడు. ఈ 272 మంది చనిపోవటానికి ఇక్కడ 3 రాజధానులు శిబిరం పెట్టి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విభజించి మరి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాడు. రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు, ఈ రాష్ట్రానికి కులాలు లేవు, మతాలు లేవు, మరి మనందరం సమానంగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ఫలాలు అందుతాయి, మరి సంక్షేమ అభివృద్ధి సమపాళ్ళలోనే ఉంటుందని కోర్టును గెలిపించారు. మరి మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం, ఈ 272 మంది మరణానికి కారణమైన ఈ ముఖ్యమంత్రికి నిదర్శనంగా ఇక్కడ స్తూపం కట్టాలి. రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని తెలియాలని చెప్పి ఈ యొక్క 3 రాజధానుల శిబిరం దగ్గర స్తూపం కట్టాలని చెప్పి న్యాయదేవత విగ్రహానికి మొన్న చంద్రబాబు గారికి కూడా తెలియపరిచాం. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలియపరచాలని ఇంతమంది రైతులు ఇక్కడికి వచ్చి వేడుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నాశనం చేసినందుకు 3 రాజధానులు వాళ్ళని పెట్టి అసలు రాజకీయంగా పొలం ఇచ్చి రాజధానిలో పొలం ఇచ్చిన వాళ్ళకి కూలి తీసుకొని మీరు కూర్చుంటున్నారని మమ్మల్ని ఎన్నో దూషించాడు. ఎన్నో అమరావతి రాజధాని వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు. అనంతరం వెళ్తున్నా విజయవాడ దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టి నానా బేవచ్చం చేశాడు. అయినా దేవుడు ఒకడు ఉంటాడు కదా, అన్ని చోట్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉంటే 1000 కళ్ళతో ఎదురు చూసే పైనుండే దేవుళ్ళందరూ మమ్మల్ని మా అందు నుండి హైకోర్టు లాయర్లు కానీ న్యాయదేవత కానీ మా అందు నుండి 55 రోజులు జైల్లో పెడితే చంద్రబాబు గారిని మేము ఎంత ఏడ్చాము. మా తల్లిదండ్రులు పోయిన రోజు కూడా మేము అంత ఏడవలేదండి, అంత బాధ వేసింది. అలాంటిది దేవుడు ఒకడు ఉన్నాడు అని మేము ఆ రోజు అనుకున్నాం. అలాగే ఇవాళ దేవుడు ఉండబట్టే ఇవాళ 5 కోట్ల ఆంధ్రులు అందరూ దేవుడు ఉండబట్టి ఇవాళ బాబు గారు గెలిచాడు. అందరూ గెలిచి ఇవాళ రాజధానిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మమ్మల్ని ఎంతో ఆ రోజు ఇచ్చేసి పూలబాట వేపించి మేము నడిపిస్తున్నాం. మమ్మల్ని ఆ రోజు ఆయన మూలబాటలో నడిపించి నెత్తురు గారేటట్టు వచ్చాడండి మమ్మల్ని పలకరించడానికి. అయినా మేము ఎంత బాధపడి ఆయన్ని కూడా ఇలా చేశారని ఆ రోజు ఎంతో బాధపడ్డాం. ఇవాళ ఆయన గారు వస్తున్నాడు కాబట్టి మేము సంతోషంగా ఇవాళ పూలబాట వేసి నడిపిస్తున్నామండి. జై బాబు గారు, జై. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి భారీగా పూలు తల్లి మేము బాబు గారికి ఎట్లా అయితే ఆహ్వానం పలికామో అదేవిధంగా పలకడం జరిగింది. ఎందుకంటారా, అమరావతిని నిలిపిన దాత అనుకుంటున్నాం. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మేము పడుతున్న బాధల్ని ఆయన ఆలోచించి మాకు సరైన న్యాయం జరగాలని మద్దతు తెలియజేసి ఇవాళ ఈ విజయాన్ని అందుకోవడానికి ఆయన సహకరించినందుకు అమరావతి నిలిపాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేటట్టు చేశాడు అని చెప్పి ఆయన కృతజ్ఞతా భావంగా ఇక్కడ నిలబడటం జరిగింది. అదేవిధంగా ఆయన కేడర్ను కూడా ఎప్పుడు ఎలా మీరు కేడర్ని ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కానీ అదంతా ఏమి ఇది లేకుండా కేడర్ని ఒకవేళ నడిపి ఇవాళ 21 సీటు ఇస్తే 21 సీటు గెలుపు ఇదిలో ఆయన కృషి చేశాడు కాబట్టి ముఖ్యంగా ఆయన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇది రాజధాని ప్రాంత రైతుల అభివృద్ధి. మనం ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మందడం గ్రామానికి వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నాము. ఒకప్పుడు
వైసీపీ నేతలు ముఖ్యంగా అప్పుడు ఎంపీ నందిగం సురేష్ ఇదే ప్రాంతంలో 3 రాజధానుల శిబిరాన్ని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నడిపించినటువంటి పరిస్థితి. అందరినీ కూడా బయట ప్రాంతాల నుంచి జనాలు తీసుకొచ్చి మాకు 3 రాజధానులు కావాలని చెప్పేసి ఎక్కడైతే ఉద్యమం చేశారో అదే ప్రాంతంలో ఇప్పుడు రాజధాని రైతులందరూ కూడా నిలబడ్డారు. ఇక్కడ ఒక న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకు కూడా వారందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం సీడాక్సిస్ రోడ్లోకి ప్రవేశించారు. అక్కడ భారీ స్థాయిలో రాజధాని రైతులు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన పూలబాట పైన మొత్తం ఈ రాజధాని ప్రాంతంలో తీసుకొని వస్తున్నారు. మొత్తం ఆయన కాన్వాయ్ అంతా కూడా పచ్చటువంటి పూలతో సీడాక్సిస్ రోడ్డు పైన కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఆ రహదారికి అటు ఇటువైపులా జనం నిలబడి జనసేనానికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. అలాగే పొత్తులు కుదరడము, పొత్తులు ఘన విజయం సాధించడం, పొత్తులు సక్రమంగా ముందుకు తీసుకెళ్లడంలో పవన్ చూపిన చొరవను అందరూ కూడా రాష్ట్ర ప్రజలను కూడా అభినందిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి నిలిచేందుకు, అమరావతి గెలిచేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఎంతగానో దోహదపడ్డాడు. అందుకే ఆయనకు తామంతా కూడా స్వాగతం పలుకుతున్నాం. మొదటి నుంచి కూడా అమరావతికి మద్దతు ఇవ్వడంతో పాటుగా రాజధాని రైతుల ఉద్యమానికి కూడా ఆయన సంఘీభావం తెలియజేస్తున్నారు. ఆ రాజధాని రైతులపైన లాఠీచార్జ్ జరిగినప్పుడు కానీ, మహిళలపైన పోలీసులు జులుం ప్రదర్శించినప్పుడు కానీ ఆయన తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి నాయకుడికి ఇప్పుడు రాజధానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఈ రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడు స్వాగతం పలకడం తమ కనీస ధర్మంగా రాజధాని ప్రాంత రైతులు చెప్తున్నారు. అందుకే ఆ బాధ్యతను తాము భుజాలపై వేసుకొని ఇప్పుడు మొత్తం ఈ రాజధాని ప్రాంతంలో మందనం సీడాక్సిస్ రోడ్ నుంచి మందనం గ్రామానికి వెళ్ళేటువంటి మార్గంలో అందరూ కూడా భారీగా వేలాది మంది రాజధాని రైతులందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకుంది. పవన్ కళ్యాణ్ కూడా మనం చూడవచ్చు. సాధారణంగా పవన్ కళ్యాణ్ కండువాలు అయితే వేసుకోరు, కానీ ఇవాళ రైతులు ఉన్న ప్రాంతానికి, రైతుల ఉద్యమించిన ప్రాంతానికి, రైతులు అమరావతి కోసం పోరాడి ఘన విజయం సాధించినటువంటి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఆయన ఆకుపచ్చ కండువా వేసుకొని ఆ రైతులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటాను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు భవిష్యత్తులో కూడా తన మద్దతు రాజధాని రైతులకు, అమరావతికి ఉంటుందని ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా ఆకుపచ్చ కండువా ధరించారు. మొత్తం ఆ రైతులందరూ కూడా వచ్చి ఆయనకు భారీగా స్వాగతం పలికి ఆయనపై పూలు చల్లి ఆయన్ను ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మొత్తం ఈ 3 రాజధానులకు సంబంధించిన శిబిరం ఏర్పాటు చేశారో అదే ప్రాంతంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు అపూర్వ స్వాగతం లభించింది. ఆయన అందరికి కూడా అభివాదం చేస్తూ ఇక్కడ కాసేపు నిల్చున్నారు. అందరికి కూడా వారు ఇచ్చినటువంటి స్వాగతాన్ని స్వీకరిస్తూ వారికి అభివాదం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం నుంచి వెలగపూడిలోని సచివాలయానికి వెళ్ళనున్నారు. సచివాలయంలో ఆయన కోసం ప్రత్యేకంగా ఛాంబర్ సిద్ధం చేశారు. ఆ ఛాంబర్ని ఇవాళ పరిశీలించి ఆయన రేపు తన పదవి బాధ్యతలు చేపట్టినారు. ఉప ముఖ్యమంత్రి హోదా కూడా ఆయనకి ఇచ్చారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ పర్యావరణ శాఖలు కూడా ఆయనకు చంద్రబాబు నాయుడు కేటాయించిన తరుణంలో బాధ్యతలు రేపు ఆయన స్వీకరించినారు. అయితే ముందుగా ఛాంబర్ను పరిశీలించేందుకు వెళ్లే సమయంలో రాజధాని రైతులందరూ కూడా ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయన వాహనం పయనించే న్యాయదేవత విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. తప్పనిసరిగా న్యాయం గెలిచింది. అమరావతి రైతులు నిలిచేందుకు న్యాయదేవత కోర్టులన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే ఆ న్యాయదేవతకు ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆ పుష్పాంజలి ఘటించి రైతులకు అభివాదం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడి నుంచి ఆయన వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్నారు. మొత్తం వేలాది మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు వీరందరూ కూడా ఇప్పుడు మండలం గ్రామానికి వెళ్ళేటువంటి కూడలి వద్ద ఉన్నారు. అందరూ కూడా ఆయనకు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలుకుతూ ఆయనకుపై పూలు చల్లుతూ ఆయనకు అపూర్వ స్వాగతం అయితే పలికిన పరిస్థితి. మొత్తం పవన్ కళ్యాణ్కు, జనసేనకు, అలాగే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా అందరూ కూడా నినాదాలు చేస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రావడం పైన వారందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న స్టాండ్ అమరావతి పట్ల, అమరావతి ఉద్యమానికి ఎంతగానో ఉపయోగింది, రైతులకు ఎంతగానో మనోధైర్యాన్ని ఇచ్చిందని వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి విజయం సాధించడము, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం, ఇదంతా కూడా ఈ రాజధానికి ఎంతో మంచిది. తప్పనిసరిగా అమరావతి నిలుస్తుంది, అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. ఎన్డీఏ కూటమి హయాంలో తాము ఏదైతే లక్ష్యం కోసం రాజధానికి భూములు ఇచ్చామో ఆ లక్ష్యం నెరవేరుతుందనే ఒక ఆశ, ఆకాంక్ష అయితే రాజధాని ప్రాంత రైతుల్లో వ్యక్తం అవుతోంది. కెమెరామెన్ కోటిల పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.